అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ వెళ్లి వచ్చిన వాళ్ళకి ఎంతమందికి అరుణాచలంలోని 44 ఎనర్జీ పాయింట్స్ గురించి తెలుసు? అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలా వెళ్ళాలి? ఎక్కడ స్టే చేయాలి? గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అరుణాచలం డే టైమ్‌లో ఎలా ఉంటుంది? నైట్ టైమ్‌లో ఎలా ఉంటుంది? అరుణాచల గిరి ప్రదక్షిణే కాకుండా మనం చూడాల్సిన ఫేమస్ పవర్‌ఫుల్ టెంపుల్స్ ఏంటి? అలాగే అరుణాచలం ట్రిప్‌తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి లాంటి వాటికి కూడా మీరు వెళ్ళాలనుకుంటే ఈ వీడియో డీటెయిల్‌గా ఉంటుంది. చూసేయండి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి అరుణాచలం అంటాము. అదే తమిళ్ వాళ్ళైతే తిరువన్నమలై అంటారు. హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు బస్ ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, ఫ్లైట్ ద్వారా కానీ లేదా మీ పర్సనల్ వెహికల్ లైక్ కార్ ద్వారా కానీ వెళ్ళొచ్చు. అరుణాచలానికి బస్సులో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు తిరువన్మలై నంబర్ ఆఫ్ డైరెక్ట్ బసెస్ ఉంటాయి. తిరువన్మలై నుండి అరుణాచలానికి నంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్‌లోని కాచిగూడ లేదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ నుంచి వీక్లీ కొన్ని స్పెషల్ డేస్‌లో మాత్రమే తిరువన్మలైకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. తిరువన్మలై నుండి అరుణాచలం చాలా దగ్గర కాబట్టి మీరు ట్రైన్ దిగిన తర్వాత బస్ లేదా ఆటో ద్వారా అరుణాచలం దగ్గరికి చేరుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేకపోతే అదర్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ టు విల్లుపురం ట్రైన్ తీసుకోవాలి. అక్కడి నుండి కనెక్టింగ్‌కి మరొక ట్రైన్ తిరువన్మలైకి తీసుకోవాలి. లేదా బస్ ద్వారా తిరువన్మలై చేరుకొని అక్కడి నుంచి అరుణాచలం చేరుకోవచ్చు. ఇంకా ఫ్లైట్ విషయానికొస్తే హైదరాబాద్ నుండి అరుణాచలానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి చెన్నై లేదా పుడుచ్చేరి. హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్ తీసుకున్న తర్వాత అరుణాచలానికి 3-4 అవర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నియరెస్ట్ వచ్చేసి పుడుచ్చేరి ఎయిర్‌పోర్ట్. అక్కడి నుంచి అరుణాచలానికి 87 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఫ్లైట్‌లో వెళ్తే అక్కడి నుంచి కనెక్టింగ్‌గా మనం క్యాబ్ తీసుకొని అరుణాచలంకి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ బై రోడ్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ టు అరుణాచలం ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్స్ ఉంటుంది. అట్‌లీస్ట్ మనకి 13 అవర్స్ ట్రావెల్ టైమ్ అయితే పడుతుంది. మేమైతే బై రోడ్ కార్‌లో వెళ్ళాము. సాటర్‌డే మిడ్‌నైట్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిపోయాము. సండే ఈవినింగ్ వరకు అక్కడికి చేరుకున్నాము. మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాము. అండ్ మీకు ఈ వీడియోలో కొండపైన ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా! గోల్డెన్ కలర్‌లో. ఆ టెంపుల్ వచ్చేసి వకులమాత టెంపుల్. స్వయాన శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వకులాదేవి టెంపుల్ అన్నమాట. నాకు కూడా ఫస్ట్ టైమే తెలిసింది. దూరాన టెంపుల్ కనిపిస్తుంది. ఏం టెంపులా అని తెలుసుకుంటే పెరూర్ విలేజ్ తిరుపతిలోని వకులమాత టెంపుల్ అని. ఎప్పటికైనా వెళ్ళాలి అనుకోని కోరుకుంటున్నాను. చూడాలి ఎప్పటికి కుదురుతుందో. సో, ఫైనల్లీ ఆల్మోస్ట్ తిరువన్మలైకి వచ్చేసాము. సో, మధ్యలో ఆగి కొంచెం అలా షుగర్ కేన్ జ్యూస్ తాగి కొంచెం అలా బ్రేక్ తీసుకున్నాము. అండ్ వర్షం కూడా పడేలా ఉంది కాబట్టి కాసేపైతే ఆగిపోయాము. ఇక్కడి నుంచి అరుణాచలం చాలా చాలా దగ్గర. ఆల్మోస్ట్ మనం ఒక 30, 40 మినిట్స్‌లో ఇంకా అరుణాచలం టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోతాము. కాసేపు వర్షం పడి ఆగిపోయింది. మేమైతే హోటల్స్ ముందుగా ఏమీ బుక్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతే చూద్దామని చెప్పేసి. ఎందుకంటే పౌర్ణమి రోజు మాత్రమే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజులు క్రౌడ్ తక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగా స్టేస్ అయితే దొరుకుతాయని చెప్పేసి మేము ముందుగా బుక్ చేసుకోలేదు. సో, మేము డైరెక్ట్‌లీ అరుణాచలానికైతే వెళ్ళిపోయాము. సో, కారైతే అరుణాచలం టెంపుల్ నియర్ బై స్ట్రీట్స్ ఉంటాయి కదా! అక్కడ ఒక దగ్గర పార్క్ చేసుకొని మేము అలా వాక్ చేసుకుంటూ హోటల్స్ వెతుకుదామని అనుకున్నాము. అరుణాచలంలో స్టే చేయటానికి మినిమమ్ అమౌంట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి మిడ్ రేంజ్, హై ఎండ్ హోటల్స్ వరకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు తగినట్టుగా చూజ్ చేసుకోవచ్చు. ఇబ్బంది పడకూడదు అంటే మీరు ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. మేమైతే అక్కడికెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులే అనుకోని డైరెక్ట్‌లీ అక్కడెళ్ళిన తర్వాతే చూసుకున్నాము. మేము హోటల్స్ వెతుక్కోవడంలో పెద్దగా ఇబ్బందేం పడలేదు. వితిన్ 15 మినిట్స్ ఒక 2-3 హోటల్స్ చూసాము. అందులో ఇది నాకు చాలా అనిపిచ్చింది. చాలా నీట్‌గా, హైజినిక్‌గా ఉంది. అండ్ చాలా న్యూగా కూడా అనిపించింది. అండ్ వాళ్ళ సర్విస్ కూడా చాలా చాలా బావుంది. వెరీ ఫ్రెండ్లీ అండ్ కోఆపరేటివ్. సో, మాకు మెయిన్‌గా రూమ్ కూడా చాలా నచ్చింది. ఇది ఫ్యామిలీ రూమ్ అన్నమాట. ఇందులో కూడా స్టాండర్డ్ డీలక్స్ రూమ్స్ లాంటివి కూడా ఉన్నాయి.
మేమైతే ఫ్యామిలీ ఆఫ్ 5 పీపుల్ కాబట్టి ఫ్యామిలీ రూమ్ తీసుకున్నాము. మాకు ఈ రూమ్ చాలా నచ్చింది. ఇది ఏసీ రూమ్ విత్ హాట్ వాటర్ ఫెసిలిటీ, గీజర్ ఉంది. అండ్ 2 బాత్ ఉందన్నమాట. సో, పర్ డే వచ్చేసి రూ. 6,500 మాకైతే. ఇది సీజన్‌ని బట్టి డైలీ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో, మేము వెళ్ళినప్పుడైతే రూ. 6,500 పర్ డే పే చేశాము. నాకైతే రీజనబుల్‌గా బానే అనిపిచ్చింది. అండ్ అన్ని హోటల్స్ ఇదే రేంజ్‌లో ఉంటాయి అని ఏం లేదు. మినిమమ్ పర్ డే రూ. 500 నుంచి కూడా ఉంటాయి. బట్ అవి బేసిక్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయి. కొన్ని ఆశ్రమాలు చాలా ఫేమస్. అండ్ అందులో మనం స్టే చేయాలి అంటే మాత్రం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకిక్కడ హోటల్ చెక్ ఇన్ అయినప్పుడు వాళ్ళు మాకు 2 పౌచెస్ ఇచ్చారు. సో, అందులో ఉన్న టాయిలెటరీస్ అన్నీ చూస్తున్నాను. ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 7 ఆ టైంకి ఇంకా టెంపుల్ దగ్గరికైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ హోటల్ నుంచి ఒక 5-7 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే టెంపుల్ ఉంది. ఇది మెయిన్ అన్నమాట. రాజగోపురము. ఇక్కడి నుంచే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. అరుణాచలం టెంపుల్‌కి 4 గోపురాలుంటాయి. ఇది మెయిన్ గోపురం. రాజగోపురం అంటారు. ఇక్కడి నుంచే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నప్పుడు ముందుగా వచ్చే డౌటు, ఫస్ట్ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవాలా? దర్శనం చేసి ప్రదక్షిణ చేసుకోవాలా అని. దీనికి ఎటువంటి నియమాలు లేవు. మీరు వెళ్ళిన సమయాన్ని బట్టి, మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. దర్శనం చేసిన తర్వాత అయినా చేసుకోవచ్చు. లేదా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతైనా దర్శనం జేసుకోవచ్చు. మేము ఫస్ట్ అయితే ప్రదక్షిణ జేస్తున్నాము. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ అయిపోయింది కూడా. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి ఉపవాసం చేయనవసరం లేదు. అటువంటి నియమాలు కూడా ఏమీ లేవు. మేమైతే హోటల్ నుండి ఫస్ట్ డిన్నర్ చేసిన తర్వాతే ప్రదక్షిణ చేయటానికి టెంపుల్ దగ్గరకొచ్చాము. టెంపుల్ దగ్గర మనకిలా కొబ్బరికాయ, అలాగే దీపాలు అమ్ముతూ ఉంటారు. రూ. 70 అలా తీసుకుంటారు. ముందుగా మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ టెంపుల్ దగ్గర మన కోరిక చెప్పుకొని దీపం పెట్టి, ఇక్కడ టెంకాయ కొట్టి, ఆ టెంకాయ ఇక్కడే పెట్టేస్తాము. ఇక్కడి నుండే మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేసే పరిస్థితి లేదు. లక్షలాది మంది భక్తులొస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కనీసం కాలినడకన కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి క్రౌడ్ లేనప్పుడు పీస్‌ఫుల్‌గా ఆ అరుణాచలేశ్వరుని స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలంటే పౌర్ణమి రోజు కాకుండా మిగతా రోజులు ప్లాన్ చేసుకోండి. మేమైతే సండే నైట్ గిరి ప్రదక్షిణ చేశాము. గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తిరిగి మనం ఇక్కడికే వచ్చి ఎండ్ చేస్తాము. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత తిరిగి మేము హోటల్‌కి వెళ్ళిపోయి ఉదయాన్నే అంటే మండే రోజు మార్నింగ్ టెంపుల్‌కి దర్శనానికి వచ్చాము. యాక్చువల్‌గా ఇప్పుడు నైట్ టైమ్ కాబట్టి మనకి కొండ కనిపించట్లేదు. మార్నింగ్ టైమ్‌లో కనిపిస్తది. నేను చూపిస్తాను. మనం ఇప్పుడు ఆ కొండ చుట్టే గిరి ప్రదక్షిణ చేస్తాము. శ్రీచక్రంలో 44 ఎనర్జీ పాయింట్స్ ఎలాగుంటాయో, ఈ అరుణాచలగిరిలో కూడా అలాగే ఉంటాయి. మనం ఆ 44 ఎనర్జీ పాయింట్స్‌ని ఈ గిరి ప్రదక్షిణలో కవర్ చేస్తాము. గిరి ప్రదక్షిణలో ముందుగా వచ్చేది బ్రహ్మతీర్థం, బ్రహ్మలింగం. రాజగోపురం మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర శక్తి గణపతి స్వామివారు ఉంటారు. చాలా శక్తివంతమైన స్వామివారు. ఆయనకి నమస్కరించుకొని పక్కనే ఉన్న బ్రహ్మతీర్థంలో పురాణాల ప్రకారం అయితే స్నానం చేయాలి. అది వీలు గాకపోతే కనీసం కొన్ని నీళ్ళైనా తలపై చల్లుకోవాలి. బ్రహ్మతీర్థం ఎదురుగానే బ్రహ్మలింగం ఉంటుంది. బ్రహ్మలింగం దగ్గర నిలబడితే మనం ప్రదక్షిణ చేయవలసిన గిరి కనిపిస్తుంది. చాలా వరకు గిరి ప్రదక్షిణ సాయంకాలం లేదా రాత్రి వేళలో ఎక్కువ మంది చేస్తుంటారు. సాయంకాలంలో దర్శనం కోసం వచ్చిన భక్తులతో టెంపుల్ చాలా బిజీగా ఉంటుంది. నైట్ టైమ్ అయితే టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి బయట నుంచే దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. దర్శనానికి వెళ్ళినప్పుడు బ్రహ్మలింగం అలాగే బ్రహ్మతీర్థం, శక్తి గణపతిని దర్శించుకోవచ్చు. ఇంకిప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. టెంపుల్‌కి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ లెఫ్ట్‌లోనే ఉండి గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి. రైట్ సైడ్‌లో దేవతలు, మునులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్‌లోనే ఉండాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి టెంపుల్‌కి విశిష్టత ఉంటుంది. టెంపుల్‌కి చాలా దగ్గరలోనే ఇంద్రలింగం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా! బిజీ రోడ్‌లో షాప్స్ మధ్యలో ఎంత చిన్నగా ఉందో మామూలుగా అయితే గుర్తుపట్టలేము.
కానీ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! అక్కడున్న క్రౌడ్‌తో గుర్తుపట్టేయొచ్చు. ఇంద్రలింగం అంటే ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. కెరియర్‌కి సంబంధించిన ఏవన్నా సమస్యలుంటే ఈ లింగాన్ని దర్శించుకుంటే తొలగిపోతాయని నమ్ముతారు. మేము వెళ్ళిన టైంకి రోడ్డు వేస్తున్నారు కాబట్టి చాలా చిన్న చిన్న రాళ్ళతో ఉంది. అప్పటి వరకి నేను ఉత్తి కాళ్ళతో నడిచాను. కానీ ఇంక నా వల్ల కాక వెంటనే సాక్స్ వేసుకొని గిరి ప్రదక్షిణ చేశాను. మా వాళ్ళు మాత్రం సాక్సులు లేకుండానే ఉత్తి కాళ్ళతో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. ఇక్కడ మీరు చూస్తుంది వినాయకుడి గుడి. నైట్ టైమ్ కాబట్టి టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి వీడియో తీసుకోగలిగాను. కాబట్టి మీరు చూడొచ్చు. అలాగే ఈ టెంపుల్ దగ్గర నుండి చూసినట్టయితే మెయిన్ టెంపుల్ మరొక ఎంట్రన్స్‌ని చూడొచ్చు. గోపురం కనిపిస్తుంది కదా! చాలా బావుంది. ఇలా మనకి టెంపుల్‌కి 4 గోపురాలు, 4 ఎంట్రన్స్‌లుంటాయన్నమాట. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నైట్ టైమ్ చేస్తున్నాం కదా అని భయపడనవసరం లేదు. గిరి ప్రదక్షిణ అరుణాచలంలో 24 గంటల పాటు జరుగుతుంది. సాయంత్రం రాత్రి వేళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గానే ఉంటుంది. దారి పొడుగునా ఇలాంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. మనం ఎక్కడున్నామో, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి, ఏంటి అనేది క్లియర్ మ్యాప్ ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది అగ్నితీర్థం. అగ్నితీర్థం మాత్రం రోడ్డుకి రైట్ సైడ్ ఉంటుంది. లోపల ఎలా ఉందో మీరు చూసేయండి. అలాగే రోడ్డుకి లెఫ్ట్ సైడ్‌లో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్, తీర్థాలు చాలానే ఉన్నాయి. కానీ కొన్నిటికి ట్రాన్స్‌లేషన్ లేదు కాబట్టి చదవలేకపోయాను. ఇక్కడ మీరు చూస్తున్న బోర్డొచ్చేసి అగ్నిలింగానికి డైరెక్షన్ చూపిస్తోంది. అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి. వాటిలో 7 రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటే, అగ్నిలింగం ఒక్కటి మాత్రం రైట్ సైడ్ ఉంటుంది. అలాగే కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు. ఇక్కడ మీరు చూస్తుంది శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం. ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు. ఈయనెవరంటే స్వయంగా కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించిన వారు. 20 ఏళ్ల వయసున్నప్పుడే తిరువన్నమలై వచ్చేసారంట. వీరి సమాధిని రమణ మహర్షి గారు దగ్గరుండి కట్టించారంట. కొంచెం ముందుకలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీస్తున్నట్టుగా చాలా మంది ఉంటారు. ఇక్కడ హిజ్రాలు ఒక ₹50 మన దగ్గర తీసుకొని మనకైతే దిష్టి తీస్తారు. నిమ్మకాయలు మనమే అక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలామంది అలా దిష్టి తీయించేసుకుంటున్నారు. సో, నేను కూడా ఎలాగూ వచ్చాను కదా అని దిష్టి తీయించుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న టెంపులే కాళికాదేవి టెంపుల్. చాలా పవర్‌ఫుల్ అంటారు. దిష్టి తీసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకొని తిరిగి మళ్ళీ గిరి ప్రదక్షిణకైతే చేస్తూ ఉంటాము. ఇలా దిష్టి తీసిన నిమ్మకాయలని మన కాలితో తొక్కిస్తూ ఉంటారు. ఇలా హిజ్రాలు అక్కడ లేనప్పుడు ఎవరికి వాళ్ళే దిష్టి తీసేసుకొని నిమ్మకాయలు తొక్కేస్తూ ఉంటారు. 2 నిమ్మకాయలలో ఒకటి దిష్టి తీసి మరొక నిమ్మకాయని వాళ్ళేదో పూజ చేసి మనకిస్తారు. అక్కడ త్రిశూలానికి కూర్చోమని చెప్తారు. ఇక వాళ్ళు చెప్పినట్టే చేసి కాళికాదేవి టెంపుల్‌లో అమ్మవారిని కూడా బయట నుంచే దండం పెట్టుకున్నాము. ఎందుకంటే టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి తిరిగి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ నెక్స్ట్ మనకు కనిపిస్తున్నది దక్షిణామూర్తి ఆలయం. ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం. దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి శ్రీ చాగంటి గారు తమ ప్రవచనాల్లో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ రమణ మహర్షి తల్లిగారి సమాధి ఉంటుంది. ఆశ్రమానికి ఎదురుగా ఎంతో శక్తివంతమైన మీనాక్షి, సుందరేశ్వరుడు, గణేశుడి ఆలయాలుంటాయి. ఇక్కడ ఒక భక్తుడికి భోజనం పెట్టడానికి స్వయంగా పార్వతీ పరమేశ్వరులే వృద్ధ దంపతులుగా వచ్చారంట. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల శక్తి ఉందని నమ్ముతారు. ఇక నెక్స్ట్ మనం వెళ్ళేది యమలింగం దగ్గరికి. యమలింగానికి వెళ్ళే ముందు ద్రౌపది ఆలయం ఉంటుంది. ఇక్కడి నుంచి అరుణగిరిని దర్శనం చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి మనకు కనిపించదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని విసిగిపోయిన వారికి మానసిక స్థైర్యాన్ని ఇస్తుందంట ఈ ఆలయము. ఇంకిప్పుడైతే మనము ముఖ్యమైన యమలింగం దగ్గరికి వచ్చాము. యముడు స్వయంగా పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సడన్ డెత్స్, యాక్సిడెంట్స్ కాకుండా కాపాడతాడని, అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్,
ఫైనాన్షియల్ లాస్ లాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడే నడవాలి. రైట్ సైడ్ నడవకూడదు. ఎందుకంటే ఋషులు, మునులు, దేవతలు గిరి ప్రదక్షిణ చేసుకొని అరుణాచలేశ్వర దర్శనానికి వస్తారని, అలాగే ఏవైనా టెంపుల్స్ రైట్ సైడ్‌లో ఉంటే మీరు దర్శనం చేసుకొని తిరిగి లెఫ్ట్‌కే వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూస్తుంది వాలమూరి గణపతి ఆలయం. దీనికన్నా ముందు పృథ్వీలింగం ఉంటుంది. అరుణాచలం గిరి చుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇది ఒకటి. ఈ వాలమూరి గణపతి ఆలయంలో వినాయకుడి తొండం కుడివైపు ఉంటుంది. ఈ గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. ఇక్కడ మీరు చూస్తుంది దుర్వాస ఆలయం. ఇక్కడ దుర్వాసుడిని కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెప్తారు. ఇక్కడున్న వేప చెట్టుకి పసుపు దారాలు కడుతూ ఉంటారు. చీకటి పడింది కాబట్టి నేనది మీకు చూపించలేకపోతున్నాను. ఎవరికైనా పెళ్లి, పిల్లలు కావాల్సిన వాళ్ళు ఇక్కడ పసుపు దారం కడతారట. అలాగే రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని నమ్మకం. ఇక్కడికి దగ్గరలో కాటు శివాశ్రమం ఉంటుంది. కానీ అది ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్స్ కావాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఆ ఆశ్రమాన్ని రోడ్డుపై నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మనం కాలినడకన చేయటమే కొంచెం కష్టమనిపిస్తుంది. అలాంటిది తను ఎంత చక్కగా భక్తితో చేస్తుంది. నిజంగా అలా చేయటం చాలా చాలా కష్టం. ఇంకా తర్వాత అప్పునంది, తేయునంది, శోణతీర్థం వస్తుంది. అప్పునంది పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఒక జల సంబంధ నంది. ఏవైనా గొడవల్లాంటివి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ లేకుండా చేస్తుందని నమ్ముతారు. అలాగే తేయునంది దగ్గర నుండి అరుణగిరిని చూస్తే చతుర్ముఖ దర్శనం జరుగుతుందట. బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావలసిన జ్ఞానాన్ని ఇక్కడి నుంచే పొందారని చెప్తారు. అందుకే ఇక్కడి నుంచి బ్రహ్మదేవుడిలా అరుణాచలగిరి కనిపిస్తుందట. అలాగే శోణతీర్థం దగ్గర 2 నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయన సేద తీరిన ప్రదేశమంట. అందుకే ఆ మహనీయుడు కూర్చోవటం వల్ల ఆ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు. ఇప్పుడు మీరు చూస్తుంది అష్టలింగాల్లో 4వదైన నైరుతి లింగం. ఇది రాక్షసరాజు నిరుతి ప్రతిష్ఠించిన విగ్రహం ఇది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే శత్రువులు, దుష్టగ్రహ బాధలన్నీ పోయి మనకి చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయని నమ్ముతారు. ఇక్కడి నుంచి రోడ్డుకి రైట్ సైడ్‌లో నంది ముఖ దర్శనం అని గుడి ఉంటుంది. నేనది మిస్ అయ్యాను. మీరు మాత్రం మిస్ అవ్వకండి. అక్కడి నుంచి మీరు అరుణగిరిని చూసినట్టయితే నంది ముఖంలా కనిపిస్తుందంట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది ఎడినార్ అన్నమలై టెంపుల్. సరిగ్గా ఇది అరుణగిరికి వెనుక వైపు ఉంటుంది. అంటే మనం గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ గుడికి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి అరుణగిరిని చూస్తే శివశక్తి దర్శనం జరుగుతుందని అంటారు. అంటే శివుడు ఒక కొండగా, శక్తి మరొక కొండగా కనిపిస్తారంట. ఆ శివపార్వతులే మనకి శివశక్తి రూపంలో దర్శనమిస్తారని అంటారు. ఇంకా ఇదే దారిలో ఆకాశ నంది కనిపిస్తుంది. పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో 4వది ఆకాశ నంది. ఆ తర్వాత పళని ఆండవార్ ఆలయం. కుమారస్వామి ఇక్కడ తపస్సు చేసి స్వయంభూగా వెలిసాడని అంటారు. అందుకే ఈ ప్రదేశం చాలా చాలా పవర్‌ఫుల్ అంటారు. తర్వాత మనకి రాజరాజేశ్వరి ఆలయం ఉంటుంది. ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం. ఇక్కడి నుంచి కొండని చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుందంట. అలాగే ఇక్కడ సింహతీర్థం, సింహనంది కూడా ఉంటుంది. పంచభూత నందుల్లో ఇది 5వది. ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎలాంటి చెడు అలవాట్లైనా మానేయగలుగుతారంట. అలాగే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అండర్ కంట్రోల్‌లో కన్నప్ప గుడి కూడా ఉంది. కాబట్టి రోడ్డుపై నుంచే నమస్కారం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది గౌతమ ఆశ్రమము. ఇక్కడ స్వయంగా గౌతముడు తపస్సు చేసిన ప్రదేశము. ఇప్పటివరకి మనము ఆల్మోస్ట్ 25 అంటే 25 ఎనర్జీ పాయింట్స్‌ని కవర్ చేశాము. నాకు గిరి ప్రదక్షిణలో నేను చేయలేనేమో అన్న ఫీలింగ్ కానీ, అలసటగా అనిపించడం కానీ జరగలేదు. ఇక్కడ ఫుట్ మసాజర్ మెషిన్స్ ఉంటాయి. మనం కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది సూర్యలింగం. అష్టలింగాలు కాకుండా సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటుంది. అరుణగిరి పైనుంచి వెళ్ళిన సూర్యుడు తన తేజస్సును కోల్పోయి ఇక్కడే తపస్సు చేసి మళ్ళీ ఆ తేజస్సు పొందాడని చెప్తారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ సాయి సన్నిధాన ధ్యాన మందిరు. టైమింగ్స్ కూడా ఉన్నాయి.
మీరు కావాలంటే అక్కడ మెడిటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఆలయం ఉంది. అలాగే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. స్వామివారి పాదాల పైన ఏదన్నా ఒక కాయిన్‌ని ఒక కోరిక కోరుకొని నిలబెట్టే ప్రయత్నం చేస్తే అది నిలబడితే ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతున్నారు. నేనైతే అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు కానీ ఒక దండం పెట్టేసుకొని తిరిగి గిరి ప్రదక్షిణకైతే వెళ్ళిపోయాను. గిరి ప్రదక్షిణలో మనకి గోమాతలు కనిపిస్తాయి. 4 కాళ్ళ కన్నా ఎక్కువగా ఉన్న గోమాతల్ని మనము మరీ ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం కదా! ఇది 5 కాళ్ళు, 6 కాళ్ళతో ఉన్న గోమాతలు ఉన్నాయి. అక్కడ అందరూ వాటికి పూజలు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి కొంతమంది సాధువులు కానీ, లేదా కొంచెం హోమ్‌లెస్ పీపుల్ కానీ కనిపిస్తారు. వారికి మీకు చేతనైనంత ఫ్రూట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, లేదా ఏదైనా ఫుడ్ కానీ కొనిస్తే మంచిది. మీకు వీలైతే అలాంటి పని చేయండి. ఇంకిప్పుడైతే అష్టలింగాల్లో ఒకటైన వరుణలింగం దగ్గరికి వచ్చాము. వరుణలింగానికి అధినేత శనిదేవుడు. అందరికీ తెలిసిందే. మనకేదైనా మంచి జరగాలంటే ఖచ్చితంగా శని అనుగ్రహం కలగాలి. ఇక్కడ దర్శనం చేసుకుంటే ఎటువంటి శని ఉన్నా కూడా తొలగిపోతుందని, అలాగే గ్రహ దోషాలకి ప్రత్యేకంగా తొలగించే శక్తి ఉంది ఈ లింగానికని నమ్ముతారు. అలాగే ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసిన నీరు తీసుకుంటే ఏవైనా అనారోగ్య సమస్యలుంటే తొలగిపోతాయని నమ్మకం. కొంచెం ముందుకు వెళ్తే సంగుస్వామి ఆశ్రమం పక్కన ఇలా చిన్నగా కాలగురు టెంపుల్ అని ఉంది. ఇక్కడ లైన్‌లో మనం అలా క్యూలో నించొని ఉంటే మన రాశిని అడిగి దానికి తగ్గట్టుగా ఒక చిన్న రుద్రాక్ష, అలాగే రాశికి తగ్గట్టుగా ఒక కలర్ దారమదీస్తున్నారు. నెక్స్ట్ మాణిక్యవాచకర్ ఆలయం ఉంటుంది. మాణిక్యవాచకర్ శివభక్తుడు. ఈయన కీర్తిస్తుంటే స్వయంగా శివుడే ఆ శ్లోకాలని రచించి భద్రపరిచాడని చెప్తారు. ఆ తర్వాత ఆది అన్నమలై ఆలయం వస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, అరుణాచలేశ్వరుడి లింగం కన్నా ముందే ఇక్కడ లింగం ఉందని చెప్తారు. ఇంకిక్కడున్నదైతే వాయునంది. ఆ తర్వాత వచ్చేది భగవాన్ బ్రిడ్జ్. రమణ మహర్షి సేద తీరిన ప్రదేశం అదే. ఆ తర్వాత మనము కొంచెం దూరం వెళ్తే చంద్రలింగం వస్తుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. దీనిని దర్శించుకుంటే మన జీవితంలో ఉండే కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటామని నమ్ముతారు. మీరు కూడా చంద్రలింగాన్ని స్వయంగా చూడొచ్చు. ఇక్కడి పక్కనే అధికార నంది ఉంటుంది. శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికార నంది అలా అన్నమాట. నంది చెవులో గోత్రనామాలు చెప్పుకోవాలి. ఆ పక్కనే అగస్త్య ఆశ్రమం ఉంటుంది. ఇక్కడి నుండి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలిసి కనిపిస్తారు. ఇప్పుడైతే మనం 36 ఎనర్జీ పాయింట్ అయిన కుబేరలింగం దగ్గరికి వచ్చాము. స్వయంగా లక్ష్మీదేవి గిరి ప్రదక్షిణ చేసి శివలింగాన్ని ఆరాధించి ఇక్కడ కుబేరుడికి అప్పగించి వెళ్ళిందంట. ఎవరైతే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే వారికి సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది అరుణాచలంలో బాగా పాపులర్ మోక్ష మార్గం. దీన్నే ఇడుక్కు పిలియార్ అంటారు. చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల 2 యంత్రాలు అమర్చారని, గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన అలసట ఇందులోంచి బయటికి వచ్చినప్పుడు ఆ అలసటంతా పోయి చాలా రిలాక్స్డ్‌గా, ఎనర్జిటిక్‌గా అవుతారని అంటారు. ఇది మోక్ష మార్గం అని కూడా నమ్ముతారు. దీంట్లో నుండి బయటికి వస్తే మోక్షం కలుగుతుంది ఇంకా ఈ జీవితానికని కూడా నమ్మకం. ఇక్కడ మీరు చూస్తుంది ఈశాన్య లింగం. ఈశాన్య లింగం టెంపుల్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఒక మూలన ఒక దీపం వెలుగుతూ ఉంది. అలాగే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ లాంటివి తొలగిపోతాయంట. అలాగే 44 ఎనర్జీ పాయింట్స్‌లో ముఖ్యమైన పచ్చాయమ్మ గుడికి మేము నెక్స్ట్ డే వెళ్ళాము. చాలా చాలా పవర్‌ఫుల్ అండ్ చాలా బావుంది. ఆ టెంపుల్‌ని కూడా నేను డే టైమ్‌లో చూపిస్తాను. అలాగే షణ్ముఖ ఆలయం, దుర్గా ఆలయం, ప్రవాళ పర్వతం కూడా ఉన్నాయి. కానీ మేము చాలా టైర్డ్ అయిపోవడం వల్ల రికార్డ్ చేయలేకపోయాము. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ పూర్తయిపోయింది. మేమైతే ఎక్కడైతే స్టార్ట్ చేశామో తిరిగి అక్కడికి వచ్చాము. ఇక్కడితో మా గిరి ప్రదక్షిణ పూర్తయిపోయింది. రేపు ఉదయం తిరిగి మళ్ళీ మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తాము. అలాగే టెంపుల్ దర్శనానికి కూడా వస్తాము. పచ్చాయమ్మ టెంపుల్‌కి కూడా వెళ్ళాము. చాలా చాలా అనిపిచ్చింది మాకైతే. ఇంకిప్పుడైతే మేము హోటల్‌కి వెళ్ళిపోయి కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ 7:00 ఆ టైం కల్లా ఆటోలో తిరిగి ఇక్కడికొకసారొచ్చి దీపం అవి పెట్టేసుకొని
ఆటోలో గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్ళాలనుకున్నాము. అయితే కార్‌లో కూడా వెళ్ళొచ్చు. కానీ మనకవన్నీ ఎగ్జాక్ట్‌లీ తెలీదు గాబట్టి వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి మేమైతే ఆటోలోనే వెళ్ళాము. మాకు ఆటో హోటల్ వాళ్ళే పిలిపించారు. ఆ వచ్చిన పర్సన్ చాలా చాలా బాగా మాకన్నీ తిప్పి చూపిచ్చారు. నేను ఆటో పర్సన్ నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే హోటల్ నంబర్ కూడా ఇస్తాను. మాకు ఆటో పర్సన్ వల్లే మాకు చాలా టెంపుల్స్ అయితే చూపిచ్చడం జరిగింది. చాలా స్కామ్స్ జరుగుతాయి ఆటో వాళ్ళసని నేను వీడియోస్‌లో చూసాను. కానీ మాకైతే అరుణాచలంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కలగలేదు. అంతా జరిగింది. డే టైమ్‌లో కాబట్టి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు టెంపుల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. మీరు కావాలంటే అర్చన, అభిషేకాలు లాంటివి కూడా చేయించుకోవచ్చు. కానీ ఫోటోస్ అండ్ వీడియోస్ ఆ టైంలో నాట్ అలౌడ్. నైట్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి ఫోటోస్, వీడియోస్ అలా తీసుకోగలిగాను. కానీ డే టైమ్‌లో నాట్ పాసిబుల్. అండ్ డే టైమ్‌లో చాలా ఎండగా ఉంది. కానీ గిరి ప్రదక్షిణ కొందరు ఉదయం, మధ్యాహ్నం కూడా చేస్తున్నారు. చెప్పులు లేకుండా. అది కూడా సాక్స్ వేసుకోకుండా చేస్తున్నారు. చాలా చాలా గ్రేట్ అనిపించింది. అరుణాచల గిరి ప్రదక్షిణ కాలినడకన చేస్తారు. వీలు కాని వారు సాక్స్ వేసుకొని చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రం షూ వేసుకొని కూడా చేశారు. అలాగే ఇవేవి వీలు కాని వారు గిరి ప్రదక్షిణ చేయాలని అనుకుంటే మాత్రం ఆటోలో కూడా చేయవచ్చు. వాయులింగం దగ్గరికి వెళ్ళే ముందు మమ్మల్నయితే ఈ టెంపుల్ దగ్గరికి ఆటో అతను తీసుకొచ్చాడు. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. చాలా విశాలంగా, పెద్దగా కూడా ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి టెంపుల్ క్లోజ్ ఉంది. టెంపుల్ ఎదురుగా మీరు ఈ కొండను చూసినట్టయితే ఏనుగు ముఖంలాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పురాతనమైన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళిన ఆటో అతను ఇతనే. చాలా చాలా హానెస్ట్ పర్సన్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇతని నంబర్ ఉంటుంది. చూడండి. ఇప్పుడైతే మేము వాయులింగం దగ్గరికి వచ్చాము. వాయులింగం దగ్గర ఉన్న లింగాన్ని నేను నిన్న రాత్రి చూపించలేకపోయాను. ఇప్పుడు మీరు చూసేయండి. ఈ గుడి లోపల బయట ఎంత వేడిగా ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉంటుందంట. చూసారు కదా! ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఎండ ఎంత విపరీతంగా ఉందో. మీరొకవేళ ఉదయమే చేయాలనుకుంటే మాత్రం తెల్లవారుజామున 3, 4 స్టార్ట్ చేసేయండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసుకోండి. అలాగే నిన్న రాత్రి మీకు చూపిచ్చాను కదా! మోక్ష మార్గము. ఇప్పుడు డే టైమ్ కాబట్టి ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. ఇప్పుడైతే పచ్చి అమ్మన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. పచ్చి అమ్మన్ టెంపుల్ చాలా చాలా పవర్‌ఫుల్, మహాశక్తివంతమైంది. ఇక్కడికి పార్వతీదేవి స్వయంగా తపస్సు చేయటానికి వచ్చారని, ఇప్పటికీ కూడా ఈ గుడిలో అర్ధరాత్రి పూట వింత చప్పుళ్ళు, ధ్వనులు, అమ్మవారి గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తాయని, సిద్ధులకి అమ్మవారి దర్శనం ఇస్తుందని, అలాగే ఈ గుడికి వచ్చిన ఆడవాళ్ళకి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ గుడి దగ్గర పచ్చటి కుంకుమ అమ్ముతూ ఉంటారు. ఆ పచ్చటి కుంకుమని మనం గుడి లోపలికి తీసుకెళ్తే అమ్మవారికి పూజ చేసి తిరిగి ఆ కుంకుమని మళ్ళీ మనకిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆ కొండ శివలింగం ఆకారంలో ఉంటుంది. శివుడు, పార్వతులు ఒకే దగ్గరగా ఉన్నట్టుంటారు. అమ్మవారైతే లోపల చిమ్మ చీకట్లో దీపాల వెలుగులో అందంగా, అద్భుతంగా కనిపిస్తారు. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మీరు అరుణాచలగిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి. అరుణాచలగిరి ప్రదక్షిణ మీరు కాలినడకన చేసినా, ఆటోలో చేసినా, ఎలా చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి. అదే ముఖ్యం. ఇప్పుడైతే మా గిరి ప్రదక్షిణ ఆటోలో పూర్తయిపోయింది. తిరిగి మమ్మల్ని మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకైతే దింపారు. రాజగోపురం ఎంట్రన్స్ నంబర్ 1 దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంది. లాంగ్ క్యూ ఉందని చెప్పేసి ఎంట్రన్స్ నంబర్ 2 వేరొక గోపురం దగ్గరకైతే తీసుకెళ్ళాడు ఆటో అతను. ఇంకా అక్కడ ఉచిత దర్శనం ఉంది. పెయిడ్ కూడా ఉంటుంది. ఉచిత దర్శనం క్యూ ఎక్కువగా ఉందని మేమైతే టికెట్ తీసుకున్నాము. నాకు టికెట్ ప్రైస్ అంత గుర్తులేదు. రూ. 50 అనుకుంటున్నాను. బట్ నాకు సరిగ్గా గుర్తులేదు. మాకైతే దర్శనం గంటన్నరలో అయిపోయింది. మండే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది. అలాగే మేము వెళ్ళిన టైంకి అక్కడేదో పూజ జరుగుతుంది కాబట్టి ఆ టైం అయింది. లేదంటే ఒక 1 అవర్‌లో అయిపోయి ఉండేది. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. చాలా విశాలమైంది. చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మేము క్యూలో ఉన్నప్పుడు టెంపుల్ లోపల ఇన్‌సైడ్ ప్రెమిసెస్. టెంపుల్‌లో మీరు ఎక్కడ చూసినా కూడా ఆ 4 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న గోపురం పైన ఒక చిలుక ఉంది చూసారా?
దీనినే కిలి గోపురం అంటారు. మీరు టెంపుల్ ప్రెమిసెస్‌లో ఉన్నప్పుడు చూడండి. దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది. టెంపుల్‌లో దర్శనం అంతా అయిపోయినాక ఇంక ప్రసాదం కోసమని ఇక్కడ క్యూలో నించున్నాము. ఖచ్చితంగా మీరు ప్రసాదం కోసం క్యూలో నించోండి. ప్రసాదం చాలా బావుంటుంది. మీకు చిన్న చిన్న కప్స్‌లో 10 రూపీస్‌కి ఇస్తారు. ఇంక దర్శనం అంతా పూర్తి చేసుకొని ఎగ్జిట్ నంబర్ 4 గోపురం 4 ఎగ్జిట్ నుంచయితే బయటికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడితో మా అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది. మేము దర్శనం చేసుకొని టెంపుల్ నుండి బయటికి రాగానే ఆటో తీసుకొని హోటల్‌కి వెళ్ళాము. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని హోటల్ చెక్‌ఔట్ చేసి ఇప్పుడైతే మేము అరుణాచలం నుండి కాణిపాకం వెళ్తున్నాము. మేము కాణిపాకం రీచ్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్‌లీ 9 ఎంతో అవుతోంది. టెంపుల్ క్లోజింగ్ టైంకి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా స్పెషల్ దర్శనం టికెట్స్ తీసేసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము. చాలా హడావిడిగా వెళ్ళాము. కానీ అంతే ప్రశాంతంగా, అంతే అద్భుతంగా ఆ స్వామివారి దర్శనం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది. టెంపుల్‌లో ఆ టైంలో ఊరేగింపుకి స్వామివారి విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ప్రత్యేక పూజలు రాత్రి టెంపుల్ క్లోజింగ్ టైం ముందు చేస్తారు కదా! అవి జరుగుతున్నాయి. మేము ఆలస్యంగా వచ్చిన స్పెషల్ దర్శనం టికెట్స్ తీసుకోవటం వల్ల స్వామివారి ఎదురుగానే కనీసం ఒక 15, 20 నిమిషాల పాటు స్వయంగా చాలా సేపు ఆ అభిషేకం చూడగలిగాము. చాలా చాలా అనిపిచ్చింది. ఇంక కాణిపాకం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే నియర్ బై ఈ శ్రీవారి రెస్టారెంట్ ఉంటే ఇంకిక్కడే మేము డిన్నర్ చేశాము. ఇంకా అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తి వెళ్ళాము. శ్రీకాళహస్తి మేము చేరుకునే టైంకి ఆల్మోస్ట్ మిడ్‌నైట్ అయిపోయింది. చాలా చాలా టయర్డ్ అయిపోయాము. మేము శ్రీకాళహస్తిలో 2 డేస్ స్టే చేశాము. యాక్చువల్లీ మాకు తిరుపతి వెళ్ళాల్సుంది. కానీ మేము తిరుపతి కొండపైన కానీ, తిరుపతి నియర్ బై స్టే చేయకుండా శ్రీకాళహస్తిలో స్టే చేశాము. ఎందుకంటే మాతో పాటు మా చిన్న డాగ్ కూడా ఉండే. తిరుపతికి నాట్ అలౌడ్ కాబట్టి మేము శ్రీకాళహస్తిలోనే హోటల్ తీసుకొని ఇక్కడే స్టే చేశాము. ఇక్కడ మేము తీసుకున్న హోటల్ కూడా చాలా చాలా బావుంది. ఫ్యామిలీ రూమ్ ఒకేలా అక్కడిలాగా దొరకలేదు కానీ 2 రూమ్స్ తీసుకున్నాము. ఎదురుగా ఉండేలా చూజ్ చేసుకున్నాము. చాలా బావుంది. సో, ఇక్కడి నుంచే మేము తిరుపతికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరిగి శ్రీకాళహస్తికి వచ్చాము. ఇదే హోటల్‌లో ఉన్నాము. యాక్చువల్లీ మేము శ్రీకాళహస్తిలో హోటల్ తీసుకొని తిరుపతి దర్శనానికి వెళ్ళటానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి తిరుపతికి మా డాగ్‌నైతే ఎలో చేయరు కొండపైకి. సెకండ్ రీజన్ ఇంత దూరం హోటల్ తీసుకోనవసరం లేదు. కానీ మాలో ఒకరికి ఒక ప్రత్యేక దినంలో ఒక స్పెషల్ పూజ చేసుకోవాల్సి ఉండిందనమాట శ్రీకాళహస్తిలో. అందుకని జెప్పేసి ఇంక డైరెక్ట్‌లీ శ్రీకాళహస్తికెళ్ళిపోయాము. ఇద్దరు మాత్రమే అక్కడున్నారు. మిగతా ముగ్గురం తిరుపతికొచ్చామనమాట. సో, అందుకని జెప్పేసి మాకున్న రీజన్స్ వల్ల మేము శ్రీకాళహస్తిలో 2 డేస్ ఉండి, ఒకరోజు ఇలా తిరుపతికి వచ్చి దర్శనం అవన్నీ చేసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ శ్రీకాళహస్తిలోని అదే హోటల్‌కి వెళ్ళాము. నేను తిరుపతికి ఈ మధ్య కాలంలో ఎప్పుడు వెళ్ళలేదు. చాలా ఇయర్సే అయింది. ఎందుకో తెలీదు. నాకు మళ్ళీ ఇంకొకసారి తిరుపతికి రావాలి. కొండపైన స్టే చేయాలని ఎందుకో చాలా బలంగా అనిపించింది. తొందరలోనే వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంక తిరుపతి నుండి తిరిగి మేము శ్రీకాళహస్తికి వచ్చి, శ్రీకాళహస్తిలో కూడా పూజ చేయించుకొని, మంచిగా దర్శనం చేసుకొని, ఇక్కడి నుంచయితే తిరిగి హైదరాబాద్‌కి బయలుదేరాము. సో, ఇదన్నమాట మా అరుణాచలం ట్రిప్పు. ఈ వ్లాగ్ చాలా లెంతీగా ఉంది. నాకు తెలుసు. ఇప్పటివరకి ఇంత లాంగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థాంక్స్. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.